వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటి ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే ప్రతిదీ ముందుగా మీకు ఆల నొక్కితే మీకే వస్తుంది. వర్షాకాలం వస్తే పాములు తమ ఇంటి దగ్గరకు వస్తాయని చాలామందికి భయం. మన ఇంట్లోకి వస్తాయని చాలామంది భయం అండి. ఎప్పుడు ఎటువైపు నుంచి పాము వస్తుందోనని మనకి చాలా ఆందోళనగా భయంగా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే ఇంటిలో కొన్ని రకాల వస్తువులు ఇంటి పరిసరాల వలన పాములు వస్తాయని కొందరు చెప్తుంటారు. పాములు బిజీగా ఉండకూడదని, చెట్లు అవన్నీ బిజీగా ఉండకూడదని చెప్తుంటారు కదండి. పాములు వస్తాయి, జాగ్రత్తగా ఉండమని. తేమతో కూడిన వాతావరణము, తిని బండారాలు వాసన, ఇంటి పరిసరాలలోని గుబురు మొక్కలు ఉంటే పాములు తప్పగా వస్తాయండి. గుబురు మొక్కలు ఉంటే అక్కడ పాములు వాటి ఆవాసాలుగా మార్చుకుంటాయి అని చాలామంది పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు. శుభ్రంగా ఉండాలా, చెట్లు మొక్కలన్నీ పీకేసేయాలా. ఆ చెట్ల మీద కూడా చిటికిరి పాములు ఉంటాయి. పాములు ఎన్ని రకాలండి, ఒక నాగుపామే కాదు, చిటికిరి పాములు, కట్ల పాములు ఇవన్నీ ఉంటాయి. పాములు అనేవి పసికిరి కళ్ళ పొడిసే పాములు, రకాలు ఎన్నో రకాలు పాములు ఉంటాయి. మనకు తెలియని రకాలు ఎన్నో. మనకు తెలిసింది ఆ నాగుపాము, జరుపోతులు అయ్యే. కానీ కట్ల పాము కూడా ఉంటుందండి, నూనె కట్టిడ, మామూలు ఎన్నో రకాలు ఉంటాయి పాములు. వంటగదిలో మనం వాడే కొన్ని పదార్థాలు వాసన పాములకు ఆకర్షణగా మారుతుంది. ఇంట్లో ఎలుకలు వంటగదిలోకి చేరతాయి కదా, బియ్యం పప్పులు నిల్వ చేసే చోట ఎలుకలు ఉంటాయి. కప్పలు ఎలుకలు అక్కడ ఉంటే ఆ ఎలుకలు పెట్టే మార్గం గుండానే పాములు కూడా ఇంట్లోకి వస్తాయి. ఇప్పుడు ఎలుకలు రంధ్రాలు చేస్తుంటాయి కదా, అక్కడ ఆ రంధ్రంలో పాములు పుట్టలు, పెద్దోళ్ళు కూడా చెప్తారు, చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరువైనట్లని. చీమలు పెట్టిన పుట్టల్లో కూడా పాములు ఉంటాయి. ఎలుకలు పెట్టిన పుట్టల్లో కూడా ఎలుకలు లోడు ఉంటాయి చూడు, అక్కడ కూడా పాములు ఉంటాయి. ఇంటి గోడల రంధ్రాల్లో ఉన్న ఎలుకలు పెట్టిన దారులు ఉన్న వాటి ఎంబడి పాములు ఇంట్లోకి చేరుతాయి. ఈ లెట్రిన్లో నుంచి బయట లోపలికి వస్తాయి, షింకులో నుంచి వచ్చేస్తాయండి. అలా చేరిన పాములు ఇంటి చుట్టూరు వదిలివేసిన వాడిన వస్తువులు, మొక్కలు, చెట్లు, పొదలు ఆసనాలుగా మార్చుకునే అవకాశం ఉంది. ఇంటి చుట్టూ పాములు చేరకుండా ఉండాలంటే ఎండుకారం నీటిలో కలిపి మనం కూరలు వేసుకుంటేలా కారపొడి నీటిలో కలిపి ఇంటి చుట్టూరు దాన్ని చల్లితే, కర్పూరం పొడి కూడా నీళ్ళల్లో కలిపి చల్లితే భయపడతాయంట. కలరా ఉండలు ఇవన్నీ నీళ్ళల్లో చల్లి పాములు దూరంగా వెళ్ళిపోతాయి. చాలామంది మంత్రించి కూడా రాగులు ఇస్తారు ఇంటి చుట్టూరు చల్లమని. అవి పురాణం ప్రకారం. ఈ సైన్స్ ప్రకారం ఏంటంటే కారపొడి, కలరా ఉండలు, కర్పూరం నీళ్ళల్లో కలిపి కానీ చుట్టూ కానీ పోసుకుంటే పావులు ఉండవంట. ఈ పావులు ఎలుకలు వాసన బస్సుకెట్టి రాత్రి వేళల్లో ఇంట్లోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు గుడ్డ వాసన, కోడి మాంసం వాసనకు పావులు అట్రాక్ట్ అవుతాయని పరిశోధనలు తెలిసింది. ఇవి కూడా వస్తాయని. కోళ్ల పారాల వద్ద అలాగే వంటింట్లో నిల్వ చేసిన గుడ్లు వాసన వల్ల పావులు ఇంట్లో చేరే అవకాశాలు ఉంటాయి. అందుకే అటువంటి ఇంట్లో నిల్వ ఉంచకూడదు, ఎప్పటికప్పుడు తెచ్చుకోవటమే బెటర్ అంటున్నారు వైద్య నిపుణులు. ఇప్పుడు మామూలుగా ఇంటి చుట్టూరు శుభ్రత పాటించటం, మొక్కలను కట్టించటం తప్పనిసరి. ఇంటి గోడలకు రంధ్రాలు ఉంటే వాటిని మూసివేయాలా, రాత్రి వేళలో వంటింటిని మూసివేయటం అవసరము. ఇప్పుడు చూడండి, ఈ పంది కుక్క ఎంత బాగా లోడుతుంది, బాగా లోడి ఎంత బాగా దాంట్లో ఎన్ని పాములు చేరుంటాయో. ఆ పంది కుక్క లోడిన దాన్ని జాగ్రత్తగా మూసేయాల.